ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనము తప్పు చేస్తే శిక్షించేవాడు మాత్రమే కాదండి, కనికరము కలిగినవాడు. కష్టకాలంలో, బాధలలో, శ్రమ కలిగిన వేళలో ఆయన ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయనకి మొరపెడతారో వారి అందరి ఎడల తన యొక్క దయను ఆయన చూపిస్తాడండి. ఆయనను నమ్మి ఆశ్రయించి ఎవరైతే ఓపికతో ఆయన చేయబోయే కార్యముల కొరకు ఎదురు చూస్తారో వారి ఎడల ఆయన ఖచ్చితంగా తన యొక్క దయను చూపిస్తాడు. ఎంతమంది అయితే నిజాయితీతో ఆయన వెతుకుతారో వారందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడండి. నిరాశలో ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈనాడు నువ్వు దేవుని కోసము ఎంత కనిపెడితే ఆయన దయను అంత గొప్పగా నీ జీవితంలో నీవు పొందుకుంటావు. దేవా, నీవు దయాళుడవని నేను నమ్ముచున్నానయ్యా. నా కష్ట సమయంలో నేను మనుషుల వైపు చూడకుండా నిన్ను ఆశ్రయించే కృపను నాకు దయచేయి దేవా. నా యొక్క ప్రాణాత్మ దేహములను నీకు అప్పగించుకుంటూ నిన్ను వెతికేలా నీ యొక్క మార్గంలో నన్ను నడిపించండి. నీ దయచేత నా యొక్క బ్రతుకులో గొప్ప కార్యములు జరిగించండి తండ్రి అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క కష్ట సమయంలో వారి మొరలను ఆలకించి తన యొక్క దయను చూపించి వారికి ఆశ్రయస్థానంగా ఉండేవాడండి. మరి ఈ యొక్క వాక్యంను వివరించినటువంటి ఇర్మియా గారు మరి యెరూషలేము తన కళ్ళ ముందే పట్టణము నాశనం అయ్యేసరికి ఆ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా బందీలుగా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఘోరమైనటువంటి దుఃఖంలో ఉండి కూడా ఇర్మియా అంటున్నాడు కదా, దేవాతి దేవుడు మంచి చేసేవాడు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారి అందరి ఎడల ఆయన తన యొక్క దయను చూపిస్తాడు, తన యొక్క బాహువు కింద భద్రపరుస్తాడని ఇర్మియా గారు సెలవిస్తున్నాడు. చీకటిలో వెలిగే ఒక చిన్న దీపము లాంటిదండి దేవుని యొక్క ఈ యొక్క వాక్యము. ఆయన్ని ఆశ్రయించటం అంటే ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయన మీద ఆధారపడటం కాదు. ఎల్లవేళలా నీకు శ్రమ ఉన్నా లేకపోయినా, బాధ అయినా, దుఃఖమైనా, సంతోషమైన ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే సంపూర్ణముగా ఆ దేవాది దేవుని మీదే ఆధారపడటం, ఆయన యొక్క సహాయము కొరకు ఓపికతో కనిపెట్టడం, ఎదురు చూడటం, మన ఆలోచనల కంటే, మన సొంత ఆలోచనలు, సొంత ప్రణాళిక కంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో కనిపెట్టి దేవుని మాట ప్రకారంగా, ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగా నడవటం అండి. అలాగ ఉండి ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని బాటలో నడుస్తూ ఆయన ఆశ్రయిస్తారో వారిని ఎప్పటికీ కూడా ఆయన త్రోసివేయడు, తునీకరించుడు. ఎంత దయగలిగిన వాడంటే తన యొక్క మంచితనమును మనము చెడు క్రియలు చేస్తున్నా, ప్రార్థన చేయకపోయినా, దేవుని సన్నిధిలో భక్తి లేకుండా నడుచుచున్నా, మనం ఎంతగా ఆయనకి కోపాన్ని పుట్టించినా ఆయన తన యొక్క ప్రేమను చూపిస్తూ, తన యొక్క దయను చూపిస్తూ, ఏ కీడు చేయకుండా ఎల్లప్పుడూ మన జీవితాలలో మేలును చేస్తూ తన యొక్క బాహువు కింద భద్రపరుస్తున్నాడు. మరి అటువంటి తన యొక్క దయను చూపిస్తున్న దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన మీదే ఆధారపడి ఆయన్నే ఆశ్రయముగా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను, అధిపతులను, అధికారులను నమ్ముకున్నట కంటే మనము సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఎప్పటికీ మన చేయి విడవడు, మన ముందు ఉంటాడు. మన శ్రమల్లో మన చేయి పట్టుకొని ప్రతి ఒక్క బంధకాలన్నిటిలో నుంచి విడిపించి తన యొక్క దయను మన మీద చూపించి గొప్ప కృపతో నడిపించి హెచ్చించే దేవుడండి. ఒకవేళ ఈరోజు నువ్వు మనుషుల దయ కొరకు ఎదురు చూస్తున్నావేమో, నీ కష్ట సమయంలో, నీ నష్ట సమయంలో మనుషులు ఎవ్వరూ కూడా నీకు సహాయము చేయరమ్మా. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు 24 గంటలు ఎప్పుడు మొరపెట్టినా నేనున్నాను అని నీ మొరను ఆలకించి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. కనుక ఆయన కోసము కనిపెట్టటము ఎన్నటికీ ఎప్పటికీ వృధా కాదు అని చెప్పి తెలుసుకొని మనం ఎంత ఎక్కువగా ఆయన ఆశ్రయిస్తామో అంత గొప్పగా దేవుని యొక్క మేలులను మన జీవితాలలో పొందుకుంటాము అన్నటువంటి సత్యాన్ని ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద ఆనుకుంటూ, ఆయన చేయబోయే కార్యముల కొరకు ఆయన ఇవ్వబోయే దయను మన జీవితాల్లో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపామయుడా, పరిశుద్ధుడా,
దయగలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, శ్రేష్టమైన కృప కలిగిన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. మరొక రోజును మరొక సమయాన్ని మాకిచ్చి మమ్మల్ని అందరినీ కూడా సజీవముగా ఉంచి నిన్ను స్తుతించే భాగ్యమును, మిమ్మల్ని గణపరిచే ధన్యతను ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాము ప్రభువా. అనేక మంది ఈ యొక్క వాక్యంను విని వారి యొక్క బ్రతుకులను, జీవితములను సరిచేసుకునే కృపను మీరు దయచేయండి. ఇంతవరకు తండ్రి ఈ లోక మనుషుల మీద ఆధారపడి వారిని ఆశ్రయముగా చేసుకొని ఎన్నో కష్టములను, నష్టములను ఎదుర్కొని అజ్ఞానంలో, అంధకారంలో మగ్గిపోతున్న వారు ఉన్నారు తండ్రి. వారి హృదయాలలో వెలుగును మీరు ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాం. ఈ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరిచిదేవా, నీ యొక్క దయచేత నడిపించండి. వారికి ఉన్నటువంటి మనోనేత్రములను తెరిచిదేవా, నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించే వారిగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. నామకార్థ క్రైస్తవులుగా కాకుండా తండ్రి, నమ్మకమైనటువంటి బిడ్డలుగా నీ సన్నిధిలో ఉంచే ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ఈరోజు బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ప్రయాణాలలో తండ్రి మీరు తోడుండి నడిపించండి. నీ యొక్క ప్రేమలో, నీ యొక్క కృపలో మేమందరం కూడా సాగిపోతూ తండ్రి అంతము వరకు దేవా నీ యొక్క సన్నిధిలో విశ్వాసముతో నమ్మకముగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి కృప చూపించమని వేడుకొనిచున్నాము దేవా. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్క బిడ్డల పట్ల జరిగించి కృప చూపించి నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నటువంటి విశ్వాసముతో నీ యొక్క దయను మేమందరం కూడా పొందుకొని ఓపికతో ఎదురు చూసే భాగ్యంను, నిన్ను ఆశ్రయించే కృపను అనుగ్రహించి మేలులతో నింపి సమృద్ధిని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునగాక.